ఫ్రెండ్స్, నా పేరు రాజ్ కుమార్. వెల్కమ్ టు న్యూ మెంటార్స్ ఎగ్జామ్ 360. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. మనం నిన్న ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ మీద కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో అందులో కాన్స్టిట్యూషన్ మనం మొదలైనప్పటి నుంచి, అంటే మనకు కాన్స్టిట్యూషనల్ బాడీ అనే ఐడియా ఇచ్చిన వ్యక్తి ఎంఎన్ రాయ్ దగ్గర నుంచి మనకి కాన్స్టిట్యూషన్ తయారయ్యేంత వరకు, అంటే 1950 వరకు కూడా జరిగినటువంటి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మనము గత వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఈరోజు మనం డైరెక్ట్గా ఈ కాన్స్టిట్యూషన్ యొక్క స్ట్రక్చర్ గురించి, అంటే దీని యొక్క స్వరూపం, సో ఇది ఎలా ఉంటుంది, ఇది ఎన్ని భాగాలుగా ఉంటుంది, సో దీనిలో షెడ్యూల్స్ అంటే ఏమిటి, ఆర్టికల్స్ అంటే ఏమిటి, సో దీన్ని ఎలా రచించారు, సో ఏ లాజిక్తో రాశారు అన్నదాన్ని నేను ఈరోజు 25 పార్ట్స్ ఉన్నాయి కదా కాన్స్టిట్యూషన్లో, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, సో ఫస్ట్ కాన్స్టిట్యూషన్లో మొత్తం మనకి 25 పార్ట్స్ ఉన్నాయండి. ఓకే, మనకి 25 పార్ట్స్, 25 భాగాలుగా మనకి కాన్స్టిట్యూషన్ అనేది, ఈ రాజ్యాంగం అనేది రాశారు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 12 షెడ్యూల్స్. షెడ్యూల్స్ అంటే తెలుగులో ప్రకరణలు. సో షెడ్యూల్ అంటే ఏమిటి అని చాలామంది క్వశ్చన్ అడిగారు. సో షెడ్యూల్ అంటే ఏమిటంటే, మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, షెడ్యూల్ అంటే లిస్ట్. ఓకే, లిస్ట్. ఏదైనా ఒక దాన్ని మనం ఒక డాక్యుమెంట్ రాస్తున్నప్పుడు అందులో ఒక లిస్ట్ని ఇంక్లూడ్ చేయాలంటే ఆ లిస్ట్ని మనము షెడ్యూల్ అంటాము. సో ఇటువంటి షెడ్యూల్స్ మనకి 12 ఉన్నాయి. సో ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ షెడ్యూల్ 1. షెడ్యూల్ 1లో ఏం పొందుపరిచారు? సో షెడ్యూల్ 1లో మనకి మన భారతదేశం యొక్క స్వరూపము, అంటే దాని యొక్క భౌగోళికమైనటువంటి డేటా అంతా కూడా మనకి షెడ్యూల్ 1లో ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి మనకి రాష్ట్రాల పేర్లు, యూనియన్ టెరిటరీ పేర్లు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి పేర్లు, అవన్నీ కూడా మనకి షెడ్యూల్ 1 రూపంలో ఆ లిస్టులో పొందుపరిచారు. సో ఏదైనా ఒక రాష్ట్రం పేరు కానీ, లేకపోతే కేంద్రపాలిత ప్రాంతం పేరు కానీ ఆ లిస్టులో ఉన్నట్టయితే దాని అర్థము దానికి రాజ్యాంగ బద్ధత కలిగి ఉందని దాని అర్థము. దీనికి లేటెస్ట్ అమెండ్మెంట్, అంటే చివరిగా ఈ షెడ్యూల్లో చేర్చబడేటువంటిది రాష్ట్రాల్లో అయితే మన తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా అవతరించింది 2014లో. సో అదేవిధంగా మరికొన్ని రాష్ట్రాలు, సో ఈ ఫ్యూచర్లో మనకి ఏదైనా కొత్త రాష్ట్రాలు ఏర్పడితే సో వాటి పేర్లను కూడా ఈ షెడ్యూల్ 1 ఈ లిస్టులో చేరుస్తారండి. అదేవిధంగా యూనియన్ టెరిటరీస్, ఏమన్నా మన దాంట్లో కొత్తగా యూనియన్ టెరిటరీస్ ఏర్పడితే కనుక వాటిని కూడా మనకి ఈ షెడ్యూల్ 1లో చేరుస్తారు. అదేవిధంగా ఈ రెండు కాకుండా ఫ్యూచర్లో ఇంకేదైనా భూభాగాలు మన భారతదేశంలో విలీనం చేస్తే వాటిని కూడా మనం షెడ్యూల్ 1లో చేర్చుకుంటాం. సో మీకు అర్థమైంది కదండి షెడ్యూల్కి ఉన్న మీనింగ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి అమెండ్మెంట్ బిల్స్ అండి. సో మనం రాజ్యాంగాన్ని 1950లో మనం రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చాం కదండి, January 26 అప్పుడు. సో ఆ తర్వాత నుంచి ఇప్పటికీ దాదాపుగా మనకి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. సో ఈ 75 సంవత్సరాలు పూర్తయినప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ 1950లో రాసినప్పుడు మనం గత లెక్చర్లో మనం డిస్కస్ చేసుకున్నాము, దాదాపుగా మనకి 395 ఆర్టికల్స్ ఉన్నాయి దానిలో, అండ్ మనకి 8 షెడ్యూల్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ చూస్తే, అంటే ఇప్పుడు 2023 నాటికి దీని స్థితి చూస్తే కనుక దగ్గర మనకి 400+, అంటే మనకి 440 అంటే 440+ ఆర్టికల్స్ ఉన్నాయండి, ప్లస్ షెడ్యూల్స్ 12. అంటే ఇవి పెరిగాయి. సో ఎందుకు పెరిగాయి అంటే, ఎప్పుడైనా మార్పు అనేది ప్రకృతితో సహజం. సో ఏదన్నా వస్తువు లేదా ఏదే కానీ జీవితంలో కానీ, లేకపోతే ఒక భారతదేశ వ్యవస్థ కానీ, సో వీటిలో మార్పు అనేది సహజము. సో కాబట్టి ఈ 1950లో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతులకు 2023లో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక స్థితిగతులకు చాలా మనకి వ్యత్యాసం ఉన్నది. సో అటువంటప్పుడు మనం ఈ టైంలో అప్పుడు మన భారత రాజ్యాంగం రాసినప్పుడు ఉన్నట్టు వ్యవస్థ దాంట్లో సమూలమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కాబట్టి మనం దాంట్లో చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో నేను రాసిన ఈ రాజ్యాంగాన్ని ఇదే విధంగా ఎప్పటికీ అమలు పరచాల్సిన అవసరం మీకు లేదు. సో మీరు మనకు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా, సో మారుతున్నటువంటి విలువలకు అనుగుణంగా మీరు ఈ రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు. సో కానీ దానికి వాళ్ళని కండిషన్ ఇచ్చారు. దానికి ఈ ఒక అమెండ్మెంట్ మీరు ఎలా తీసుకురావాలి అనే దానికి ఆయన మనకి రాజ్యాంగంలోనే మనకి కండిషన్స్ ఇచ్చారండి. అదే మనకి ఆర్టికల్ నెంబర్ 368. సో ఈ ఆర్టికల్ నెంబర్ 368లో దీన్ని ఎలా సవరించాలి, ఆ సవరించే విధానం ఏంటి అన్నటువంటి కూడా మొత్తాన్ని ఆర్టికల్ 368లో పొందుపరిచారు. అయితే మనం రాజ్యాంగాన్ని మనం మార్చుకోవచ్చు, పార్లమెంట్ ఆమోదముద్ర వేసినప్పుడు దీన్ని మార్చుకోవచ్చు. కానీ మనము ఈ ఆర్టికల్ 368లో ఉన్నటువంటి విధానాల అనుసారంగానే మనం మార్చవలసి ఉంటుంది. సో మనం ఏ విధంగా మనం చేంజ్ చేయాలి అంటే మార్చలేని విధానాన్ని మనకి ఆర్టికల్ 368లో ఇచ్చారు. సో మనం ఆర్టికల్ 368లో ఉన్న విధానాన్ని మనం ఫాలో అవుతున్నంత వరకు మనము ఈ బిల్స్ని అమెండ్మెంట్ చేయొచ్చు. సో ఆ విధంగా మనకి ఇప్పటి వరకు 127 అమెండ్మెంట్ బిల్స్ మనకి పార్లమెంట్ ముందుకు రావడం జరిగిందండి. సో అందులో మనకి 105 అనేది అప్రూవల్ అవ్వడం జరిగింది. సో బిల్ అండ్ యాక్ట్
ఓకే అండి, ఇది బిల్స్, ఇవి యాక్ట్స్ అండి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్. సో బిల్కి యాక్ట్కి మీకు డిఫరెన్స్ తెలుసు. సో బిల్ అంటే మనకి ఏదన్నా కూడా పార్లమెంట్ ముందుకు దాన్ని ప్రవేశపెట్టినప్పుడు అది బిల్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని పార్లమెంట్ చర్చించి పార్లమెంట్ ఆమోదించిన తరువాత ఎప్పుడైతే రాష్ట్రపతి దాని మీద సంతకం పెడతారో ఆ మరుక్షణము ఈ బిల్ కాస్త చట్టంగా రూపుదిద్దుకుంటుంది. ఓకే, దాన్ని మనం ఇంగ్లీష్లో యాక్ట్ అంటాము. సో ఇప్పటిదాకా 120 ఇంట్రడ్యూస్ చేయగా అందులో 105 అమెండ్మెంట్స్ అనేది ఇప్పటిదాకా అప్రూవ్ అయ్యింది. సో లేటెస్ట్ అమెండ్మెంట్ వచ్చేసి మనకి 2021లోనే జరిగింది. దానిలో మనకు బీసీ లిస్ట్, సో బీసీ కులాల వారి యొక్క లిస్టు మనకు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి లేటెస్ట్ అమెండ్మెంట్ జరిగింది. సో ఇప్పుడు దాకా మనకి 105 సార్లు మన రాజ్యాంగాన్ని మనము అందులో ఉన్న కొన్నిటువంటి ఆర్టికల్ని తీసేసి కాలానికి అనుగుణంగా మనం మార్చుకున్నాము అనేది దీని అర్థము. ఓకే, సో ఇప్పుడు మనము దీంట్లో ఈ లెక్చర్లో మనం ఫస్ట్ పార్ట్ గురించి మీకు క్లియర్గా డిస్కస్ చేస్తానండి. సో ఈ 25 పార్ట్స్ అంటే ఏంటిది, ఆ పార్ట్స్ యొక్క ఆర్టికల్స్ ఏంటిది, ఆ పార్ట్లో ఆ ఒక భాగంలో ఏమేమి పొందుపరిచారన్నది మనం ఈ రోజు లెక్చర్లో చూద్దాం. మనం తర్వాత లెక్చర్స్లో ఈ షెడ్యూల్స్, అమెండ్మెంట్ బిల్స్, సో అమెండ్మెంట్ యాక్ట్స్ వీటి గురించి మనం చర్చిద్దాము. సో మనం ప్రజెంట్ లెక్చర్ అయితే మాత్రం ఈ పార్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో పార్ట్స్లో వచ్చేసి మనం ఫస్ట్ పార్ట్ 1. సో పార్ట్ 1 మనకి ఆర్టికల్ నెంబర్ 1 నుంచి ఆర్టికల్ నెంబర్ 4 వరకు ఉంటుందండి. ఇందులో మనము ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. సో నేను చెప్పాను కదండి షెడ్యూల్ 1లో. సో అదేవిధంగా ఫస్ట్ మనము ఏదైనా ఒక కంట్రీ అంటే ఒక దేశము లేదా ఒక కంట్రీ అని మనం మైండ్లో వచ్చినప్పుడు మన మెదడులో మనకి ఫస్ట్ మూడు ఆలోచనలు వస్తాయి. మూడు ఆలోచనలు. ఫస్ట్ ఆలోచన ఏంటంటే ఆ కంట్రీ యొక్క జియోగ్రఫీ ఏంటిది, సో దాని బౌండరీస్ ఏంటిది. దట్ ఈస్ అ పీస్ ఆఫ్ ల్యాండ్ కదండి. కంట్రీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ పీస్ ఆఫ్ ల్యాండ్. సో వాట్ ఈస్ ద జియోగ్రఫీ ఆఫ్ ఇట్, సో దాని బౌండరీ ఏంటిది. సో నెక్స్ట్ వచ్చేసి అంటే పీపుల్, ఆ దేశంలో ఎవరు ఉంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఆ పీపుల్కి ఎటువంటి హక్కులు ఉంటాయి, సో రైట్స్. ఓకే, ఇవి. సో దాని ఆధారంగానే మన రాజ్యాంగకర్తలు ఈ కాన్స్టిట్యూషన్ని రాసినప్పుడు కూడా వీటిని దృష్టిలో పెట్టుకుని ఒక లాజికల్ ఫ్లోలో రాయడం జరిగింది. సో చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ జియోగ్రఫీతోనే స్టార్ట్ చేశారు. సో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అంటే మనకి ఇక్కడ ఇందులో ఏమేమి ఉంటాయండి. ఇందులో కనుక మనకి చెప్పింది ఏంటంటే ఇండియా, దట్ ఈస్ భారత్. మనకు భారతదేశం అని, దాని పేరు ఇండియా లేదా దాన్ని భారత్ అని అంటామని. సో దాంట్లో ఫస్ట్ మనకి ఆర్టికలే మనకు చెప్తుంది. ఓకే, దాని తర్వాత ఆ భారత్ అనే దాంట్లో మనకి ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి. సో రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి, లేదా ఒక రాష్ట్రాన్ని మనము కొత్తగా ఒక రాష్ట్రాన్ని ఎలా మనం విడదీయాలంటే ఎలా విడదీయవచ్చు. సో ఎగ్జిస్టింగ్ రాష్ట్రాలు ఎలా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర అండ్ తెలంగాణ 2 సపరేట్ అయ్యాయండి. సో అందులో కూడా దానికి ఆర్టికల్ 2 మనకి ఇందులో నుంచి తీసుకున్నారండి. సో ఇందులో ఉన్న పొందుపరిచిన విధానం ద్వారానే మనం ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయింది. సో అటువంటి విధానాలు. సో ఫ్యూచర్లో మనకి రాష్ట్రాలు కనుక విడిపోవాలంటే సో విడిపోవాలన్నా ఎలా విడిపోవాలి, లేకపోతే బయట నుంచి ఏదన్నా భూభాగాన్ని మన భారతదేశంలో తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడాను మొత్తం కూడాను మనకి పార్ట్ నెంబర్ 1లో ఉంటాయి. ఓకే, సో వీటికి వచ్చి ఆర్టికల్ నెంబరు 1 to 4. సో నెక్స్ట్ వచ్చి సిటిజన్షిప్ అండి. సిటిజన్షిప్ అంటే మనకి నెక్స్ట్ పీపుల్ అన్నాం కదండి. సో పీపుల్లో మనకి 2 టైప్స్ ఉంటారండి. సో మన భారతదేశంలో ఒకరు భారతీయులు ఉంటారు, లేదా ఇతర దేశాల వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఏదైనా పని చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళని మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే ఒకటి సిటిజన్స్, ఇంకోటి నాన్ సిటిజన్స్. ఇంకోటి నాన్ సిటిజన్స్. సో ఈ సిటిజన్స్ ఎవరు, నాన్ సిటిజన్స్ ఎవరు మనకు తెలిసేది ఎలా. సో వాటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ మనకి రాజ్యాంగంలో ఎక్కడ చెప్తారంటే భాగం నెంబర్ 2 పార్ట్ నెంబర్ 2లో డిస్కస్ చేశారు. వాటికి సంబంధించిన ఆర్టికల్ నెంబర్ 5 and 11. సో ఇందులో మనకి ఎవరికి మనము సిటిజన్షిప్ ఇవ్వచ్చు, పౌరసత్వం అనేది ఇవ్వచ్చు. సో అప్పుడు 1947లో పాకిస్తాన్ నుండి భారతదేశం వచ్చిన వాళ్ళకి ఏ విధంగా రూల్స్ అప్లికేబుల్, మళ్ళీ భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళిన వాళ్ళకి ఏ విధంగా రూల్స్ అప్లై చేస్తారు. సో వాటికి సంబంధించింది. మరియు ఈ పౌరసత్వము, ఈ సిటిజన్షిప్కి సంబంధించి ఏదైనా చట్టం చేయడము ఓన్లీ పార్లమెంట్కే అధికారం ఉంది, కానీ రాష్ట్రాలకి అధికారం లేదు. సో అటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ పార్ట్ నెంబర్ 2లో పొందుపరిచారు. నెక్స్ట్ వచ్చి ఫండమెంటల్ రైట్స్ అండి. సో ఫండమెంటల్ రైట్స్ మీకు తెలుసు, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో మనకి ఇందులో ఫండమెంటల్ రైట్స్ మనకి ఆర్టికల్ నెంబర్ 12. సో ఆర్టికల్ నెంబర్ 12 నుంచి ఆర్టికల్ నెంబర్ 35 వరకు కూడా ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. మనకి ఏదైనా ఎగ్జామ్లో గ్రూప్ 2 కాదు, ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఈ ఆర్టికల్స్ నుంచే రావడం జరుగుతుందండి. సో మీకు తెలుసు ఫండమెంటల్ రైట్స్ మొత్తం 6 ఉన్నాయండి, 6 ఉన్నాయి. ఒకప్పుడు 7 ఉండేది. సో రైట్ టు ప్రాపర్టీ కూడా ఫండమెంటల్ రైట్స్లో ఒక భాగంగా ఉండేది. కానీ దాని తర్వాత దాన్ని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం తీసేసి దానికి ఒక కాన్స్టిట్యూషనల్ రైట్గా మాత్రమే పెట్టింది. సో ప్రజెంట్ మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి. సో వాటికి సంబంధించిన ఆర్టికల్ నెంబర్ 12 నుంచి ఆర్టికల్ నెంబర్ 35 వరకు అండి. సో పార్ట్ నెంబర్ 4. సో పార్ట్ నెంబర్ 4లో వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏమిటి. సో దీన్ని మనం ఆదేశిక సూత్రాలు అని చెప్పి మనం ఇంగ్లీష్లో అంటుంటాము. సో ఏదైతే మనము
మన ప్రజలకి ఫండమెంటల్ రైట్ అంటే ప్రజల హక్కుగా మనం ఇవ్వలేము. సో వాటిని మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో పెట్టాము. అంటే ఇవి ఏమిటి అని అంటే ఇది ప్రజలకు హక్కు కాదు, ఇది మన ప్రభుత్వం ఎలా పనిచేయాలి, సో పనితీరు ఏమిటి, వాటి మార్గదర్శకాలు ఏమిటి, రేపు ఏదైనా వాళ్ళు ఒక పాలసీ ఒక చట్టం కానీ అవి కనుక వాళ్ళు కొత్త చట్టాలు ప్రవేశపెడితే సో అవి వేటిని అనుసరించి పెట్టాలి, సో మన దేశంలో ఉన్న ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటిది, సో అవన్నీ కూడా మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి పొందుపరిచారు. సో వీటిలో ఉన్న పాలసీ ఆధారంగానే మనకి చాలా చట్టాలు వచ్చాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మహిళలకి మెటర్నిటీ లీవ్ అయితే ఏమి, లేకపోతే సోషల్ సెక్యూరిటీ, పెన్షన్లు, లేదా మనకి ఇంకా ఇతరత్ర మీరు చూసుకుంటే మనకి లేబర్ లాస్ అండి. సో ఇవన్నీ కూడా మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నాయి. సో వీటిని మన ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇది ఎవరికి డైరెక్టివ్ అండి? ఇది ప్రభుత్వానికి డైరెక్టివ్. ఎప్పుడైనా ఒక చట్టం చేసినప్పుడు ఇందులో ఉన్న ప్రిన్సిపల్స్ ఆధారంగా వాళ్ళు చట్టాన్ని చేయాలి. అయితే ఇది మాత్రం గవర్నమెంట్ మీద ఆబ్లిగేషన్ ఏం కాదు, కంపల్సరీ కాదు. కాకపోతే సాధ్యమైనంత వరకు ఈ ప్రిన్సిపల్స్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని చట్టాలు చేయాలి అనేదానికి ఇవి మనకి పార్ట్ నెంబర్ 4లో దీన్ని పొందుపరిచారు. ఆర్టికల్ నెంబర్ 36 నుండి 51 వరకు ఉన్నాయండి. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ నెంబర్ 4A. సో ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి మనకి ఇక్కడైతే మనం హక్కులు కల్పించాం కదా, సో ఈ హక్కులు కాకుండా మనకి రైట్స్ కూడా ఉండాలి. ఎందుకంటే మనకి ప్రభుత్వం మనకి హక్కులు ఇస్తుంది. సో ఇది మనకి హక్కులు ఇచ్చినప్పుడు మరి డ్యూటీ సిటిజన్స్ మీద ఉంటుంది కదా. సో మన హక్కులు తీసుకుంటున్నాము, కాకపోతే మనము ఈ దేశాన్ని పట్ల ఎంత నిబద్ధతగా ఉన్నాము, మన డ్యూటీస్ మనం చేస్తున్నామా లేదా, సో అది కూడా ఉండాలి కదా. లేకుంటే మనకి ఆ రిలేషన్షిప్ అనేది ఎలా మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ఒక సిటిజన్కి మధ్య ఉన్న రిలేషన్స్ రెండు ఉంటాయండి. ఒకటి రైట్స్, ఒకటి డ్యూటీస్. మనకి దేశం మనకి రైట్స్ ఇచ్చింది, మనం రిటర్న్లో దేశానికి ఏమి ఇవ్వాలి, మన డ్యూటీస్ మనం జాగ్రత్తగా చేయాలి. సో అప్పుడే కనుక మనకి ఈ ప్యాట్రియాటిజం అనేది మనకి ఆ కనెక్షన్ ఒక దేశానికి, ఒక పౌరుడికి మధ్య ఒక కనెక్షన్ ఉన్నాయి. రెండే చెప్పాను కదా, ఇది మనకి రైట్స్ వాళ్ళకి ఇచ్చారు. సో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మనకి ఇందులో పొందుపరిచారు. ఆ డ్యూటీస్ ఏవి? ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ని రెస్పెక్ట్ చేయడము, సో భారతీయ జెండాని చిహ్నాన్ని గౌరవించడము వంటి కొన్ని మనకి డ్యూటీస్ ఉన్నాయి. అవి మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది మనకు ముందు లేదండి. దీన్ని మన ఇందిరాగాంధీ ప్రభుత్వం దీన్ని రాజ్యాంగ సవరణ ద్వారా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని మనకి ఇన్సర్ట్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత పార్ట్ నెంబర్ 5. సో పార్ట్ నెంబర్ 5 వచ్చి ఆర్టికల్ నెంబర్ మనకి 52 నుంచి 151 అండి. దీనిలో మనకి యూనియన్ గురించి డిస్కస్ చేశారు. యూనియన్ అంటే కేంద్రము, లేదా మన తెలుగులో చెప్పాలంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం అని అంటాము. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని ఆర్టికల్స్ కూడా మనకి పార్ట్ నెంబర్ 5. సో పార్ట్ నెంబర్ 5లో పెట్టారంటే ఇందులో మనకి ప్రెసిడెంట్ నుంచి మొదలవుతుంది ఆర్టికల్స్. ప్రెసిడెంటు, పార్లమెంటు, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టరు, కాంప్ట్రోలర్ ఆర్టికల్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా, సో సెంట్రల్ జ్యుడిషియరీ, ఇవన్నీ కేంద్రానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా మనకి 52 నుంచి 151 ఆర్టికల్ నెంబర్స్ వరకు ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ నెంబర్ 6. ఇందులో స్టేట్స్, సో రాజ్యాలు. సో ఇక్కడ యూనియన్ గురించి డిస్కస్ చేశాం కాబట్టి లాజికల్గా నెక్స్ట్ మనకు వచ్చేది స్టేట్స్. సో స్టేట్స్లో వచ్చేసి మనకి ఏముంటాయి? ఇందులో జనరల్గా మనకి గవర్నర్ నుంచి స్టార్ట్ అవుతుంది. గవర్నరు, చీఫ్ మినిస్టరు, రాష్ట్ర అసెంబ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ తీసుకుంటే మనకి శాసన మండలి, దాన్ని మన కాన్స్టిట్యూషనల్ మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కూడా అంటాము. అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర క్యాబినెట్, మనకి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి పార్ట్ నెంబర్ 6లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసండి మనకి పార్ట్ నెంబర్ 7 అండి. సో పార్ట్ నెంబర్ 7లో స్టేట్స్ ఇన్ పార్ట్ బి ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్. యాక్చువల్గా ఇది రిపీల్ చేశారు. రిపీల్ అంటే అప్పుడు మనకి కొన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ ఉండేది. అప్పుడు మనకి రాజ్యాంగం రాసినప్పుడు ఒక్కొక్క రాష్ట్రం ఒక విధంగా వర్గీకరించారు. పార్ట్ ఏలో కొన్ని రాష్ట్రాలు ఉండేటివి, పార్ట్ బిలో అప్పుడు కొన్ని రాజుల పరిధిలో ఉన్న కొన్ని రాజ్యాల్ని, అవి పూర్తి రాష్ట్రం కాదు కాబట్టి దాన్ని పార్ట్ బిలో ఉంచారు. దానికి ఉదాహరణ మన హైదరాబాదు, లేకపోతే ట్రావెన్కోరు, పటియాల, లేకపోతే మైసూరు. సో ఇలాంటి రాజ్యాల్ని పార్ట్ బిలో పెట్టడం జరిగింది. సో కాలక్రమేణా ఈ పార్ట్ ఏ, పార్ట్ బి రాజ్యాల మధ్య వ్యత్యాసం పోయింది. సో ఆ రాజరికం మొత్తం పోయింది కాబట్టి సో దీంతో అవసరం లేదనుకున్నప్పుడు ఈ పార్ట్ బి అనే విధానాన్ని మొత్తంగా రద్దు చేశారనమాట. సో ప్రజెంట్ పార్ట్ 7 అనేది మన రాజ్యాంగంలో దాన్ని మనము రద్దు చేశాము. ఆర్టికల్ నెంబర్ 238 ఒకటే ఉండేది అందులో, దాన్ని మనం క్లియర్గా రద్దు చేయడం జరిగింది. సో పార్ట్ 7లో ప్రస్తుతానికి ఏం లేదు. సో మనకు క్వశ్చన్ వస్తే కనుక పార్ట్ 7 ఈజ్ రిపీల్డ్ అనే ఆన్సర్ మనం రాయాలి. నెక్స్ట్ వచ్చేసండి ద యూనియన్ టెరిటరీస్. సో మనం చూసారు కదండి లాజికల్గా ఎలా ఫ్లో అవుతుందో. మనం ఫస్ట్ మన కేంద్రం గురించి మాట్లాడుకున్నామండి, సెంటరు, ఓకే, తర్వాత స్టేట్స్, ఓకే, తర్వాత వచ్చేసి మనకి యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు. సో చూసారా మనకి ఫ్లో అనేది లాజికల్గా వస్తుంది. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మీకు అర్థమైతే ఈ పార్ట్స్ అని గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్.
సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పార్ట్ నెంబర్ 8 అండి. పార్ట్ నెంబర్ 8 వచ్చేసి యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు. సో కొన్ని ప్రాంతాలని కేంద్రం కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా వాటిని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీ అనేది మన దేశం మొత్తానికి రాజధాని కాబట్టి దాని మీద కేంద్రం కంట్రోల్ ఉండాలి కాబట్టి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేశారు. సో నెక్స్ట్ వచ్చి పాండిచేరి. సో పాండిచేరిని ఎందుకు చేశారు? ఎందుకంటే అక్కడ ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారు. సో అక్కడ వాళ్ళ కల్చరు, సో వాళ్ళ జీవన విధానాలు కొంచెం ఫ్రెంచ్ వారికి అప్పుడు దగ్గరగా ఉన్నాయి కాబట్టి అదొక ప్రత్యేకమైన పరిస్థితి కాబట్టి ఆ పాండిచేరిని కూడా వాళ్ళు యూనియన్ టెరిటరీగా చేశారు. అలాగే మనకి చండీగఢ్. సో చండీగఢ్ అనేది ఒక సిటీ అండి. ఇది హర్యానాకి మరియు పంజాబ్కి రెండింటికి కామన్ రాజధాని కాబట్టి సో ఇది ఎవరికి రాజధాని ఇవ్వలేము. సో ఇద్దరు ఈక్వల్గా క్లెయిమ్ చేస్తున్నారు, మాకు ఈ చండీగఢ్ కావాలి అంటే మాకు కావాలని. సో అటువంటి పరిస్థితుల్లో ఆ డెడ్ లాక్ని సాల్వ్ చేయడానికి కూడా ఆ చండీగఢ్ని కేంద్రం తన పరిధిలోకి తీసుకుంది. సో ఇటువంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో కేంద్రం కొంత భూభాగాన్ని డైరెక్ట్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటుంది. సో దాన్ని మనం యూనియన్ టెరిటరీస్ అంటాము. సో ఇది మనం చెప్పాలంటే స్వరూపంగా మనం చూస్తే ఇది కేంద్రంలోని ఒక పార్ట్ మాత్రమే. దీన్ని మనం సపరేట్గా రాష్ట్రంలాగా అనుకోవడానికి లేదు. అఫ్కోర్స్ ఢిల్లీ అండ్ పాండిచేరికి కొన్ని ఆటోనమీ అంటే కొన్ని స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. బట్ మనం మోస్ట్లీ కనుక ఓవరాల్గా చూస్తే ఈ యూనియన్ టెరిటరీ అనేది ఇది డైరెక్ట్గా కేంద్ర పరిపాలనే వస్తుంది. సో అది వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 239 నుండి ఆర్టికల్ నెంబర్ 242 వరకు డిస్కస్ చేశారు. సో నెక్స్ట్ పార్ట్ 9 అండి. సో పార్ట్ 9 వచ్చేసి పంచాయత్. సో ఈ పంచాయత్ మీకు తెలుసు 1992లో మనకి పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చారు. సో ఫైనల్లీ ఇప్పుడు కేంద్రము రాష్ట్రం తర్వాత మనకి 3వ అంచె అనేది స్టార్ట్ అయింది. దీన్ని మనం పంచాయతీలు అని అంటుంటాము. సో ఇది గ్రామీణ మనకి విలేజెస్ రూరల్ సెక్షన్కి దీన్ని మనం పంచాయత్స్ అంటాము. ఇది పార్ట్ నెంబర్ 9 అండి. సో ఈ మున్సిపాలిటీస్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్ నెంబర్ 9A. సో ఈ పార్ట్లోనే మళ్ళీ 2 భాగాలుగా విభజించారు, ఒకటి పార్ట్ ఏ, ఒకటి పార్ట్ బి. సో ఇది పంచాయత్స్ అనేది పార్ట్ 9 అన్నప్పుడు దాని ఇంకొక భాగం అంటే ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఇది పంచాయత్స్, అదే సిటీకి వస్తే మనం దాని ఈక్వల్ మనం మున్సిపాలిటీస్ అంటాము. సో దీని గురించి పార్ట్ 9Aలో చర్చించారు. సో నెక్స్ట్ పార్ట్ 9B. సో 9Bలో కోఆపరేటివ్ సొసైటీస్. సో కోఆపరేటివ్ సొసైటీస్ అంటే మనకు తెలుసండి, ఫర్ ఎగ్జాంపుల్ అమూల్ తీసుకోండి, లేకపోతే మనకి క్రెడిట్ ఇచ్చే కోఆపరేటివ్స్ కానీ మన గ్రామాలలో మనకి ఉంటుంటాయి కోఆపరేటివ్స్. సో ఆ కోఆపరేటివ్ సొసైటీ లేకపోతే కొంతమంది రైతులు ఒక దగ్గర కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడడం అంటే కోఆపరేటివ్ అంటే వారి డబ్బు వారిలోనే వాళ్ళ బాగుకి ఒక సంఘం బాగుకి ఉపయోగించినప్పుడు దాన్ని మనం ఒక కోఆపరేటివ్ సొసైటీ అంటాము. సో దానికి సంబంధించి కూడా మనకి అది కూడా మనకి రాజ్యాంగ ప్రతిపత్తి కలిగి ఉంది. సో అది పార్ట్ నెంబర్ 9B. సో వీటికి వచ్చి ఆర్టికల్ 243 అండి. 243O వరకు కూడా పంచాయత్, 243P నుండి 243ZG వరకు కూడా మనకి మున్సిపాలిటీస్. సో 243ZH అండ్ 243ZT వరకు కూడా కోఆపరేటివ్ సొసైటీ. సో ఇది పార్ట్ నెంబర్ 9B అండి. సో నెక్స్ట్ వచ్చి పార్ట్ నెంబర్ 10. సో పార్ట్ నెంబర్ 10 వచ్చి షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ అండి. సో మనకు తెలుసు మనము ఏజెన్సీ ప్రాంతాలని మనం ఆ వర్డ్ని చాలా ఎక్కువగా వింటుంటాము. సో ఆ ఏజెన్సీ ప్రాంతాలకి దానికి యాక్చువల్గా మనకి రాజ్యాంగ ప్రతిపత్తి కలిగి ఉంది. సో దట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్ అండి. సో ఇది రాష్ట్రమో లేకపోతే కేంద్రం నిర్ణయించింది కాదు, ఇది డైరెక్ట్గా రాజ్యాంగంలో రాశారు, అప్పట్లో దీన్ని రాశారు. సో ఇక్కడ మనకి షెడ్యూల్ వచ్చి షెడ్యూల్ 5 ప్రాంతాలు ఉంటాయి, షెడ్యూల్ 6 ప్రాంతాలు ఉంటాయి. సో షెడ్యూల్ 6 ప్రాంతాలు జనరల్గా ఇవి ఈశాన్య రాష్ట్రాలకు వర్తిస్తాయి. జనరల్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటాం కదా, అస్సాం, మణిపూర్, మేఘాలయ. సో వాటికి ఇవి వర్తిస్తాయి. సో షెడ్యూల్ 5 ప్రాంతాలు అన్నది మన ఈ ఎక్సెప్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్, సో ఈశాన్య రాష్ట్రాలు కాకుండా మిగిలిన దేశానికి వర్తించేది షెడ్యూల్ 5 ప్రాంతాలు. అంటే ఏ ఒక్క ప్రాంతంలో గిరిజనులు సంఖ్య 50% కంటే మించి ఉంటుందో అటువంటి ప్రాంతాన్ని మనము ఏజెన్సీ ప్రాంతం అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ చూసుకుంటే ఇవి ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, వరంగల్ జిల్లా, కొంత ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాయి. అదే మీరు ఆంధ్ర స్టేట్కి చూసుకుంటే కనుక మనకి మన్యం జిల్లాలు, సో అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం జిల్లా, లేకపోతే మనకి శ్రీకాకుళం జిల్లా, ఇవి కూడా మనకి షెడ్యూల్ 5 ప్రాంతాల్లో వస్తాయి. సో వాళ్ళ యొక్క కల్చర్ని, సో వాళ్ళ యొక్క విధానాన్ని, సో వాళ్ళ ఆచారాన్ని కాపాడడానికి తెచ్చిందే ఈ షెడ్యూల్ అండ్ షెడ్యూల్ ట్రైబల్ ఏరియాస్. సో వాటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అన్ని కూడా మనకి పార్ట్ నెంబర్ 10లో పొందుపరిచారు. నెక్స్ట్ వచ్చి పార్ట్ నెంబర్ 11 అండి. సో పార్ట్ నెంబర్ 11లో ఇక్కడ రిలేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. సో ఇక్కడ కేంద్రము, సో సెంటర్, స్టేట్స్. సో ఈ సెంటర్కి స్టేట్స్కి మధ్య రిలేషన్స్, సో కేంద్రానికి 29 రాష్ట్రాలకి మధ్య ఉన్న సంబంధాలు, సో ఏ విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు కేంద్రానికి రాష్ట్రానికి ఏమన్నా సమస్యలు వస్తే, అంటే ఏమైనా గొడవలు జరిగితే అప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలి, దాని యొక్క విధానం ఏంటిది, ఎలా సాల్వ్ చేసుకోవాలన్న దాన్ని కూడా స్పష్టంగా మనకి రాజ్యాంగంలో రాశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే కేంద్రంలో ఉన్న వాటికి రాష్ట్రాలకి ఎటువంటి సమస్యలు రావచ్చు, ప్రధానంగా వాళ్ళకి ఆర్థికపరమైన సమస్యలు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కేంద్రంలో జిఎస్టీ బిల్ ఉంటుంది, ఆ జిఎస్టీ వచ్చిన దాన్ని కొంత భాగం మనకి స్టేట్స్కి ఇవ్వాలి. సో ఆ స్టేట్స్కి ఇవ్వడానికి మనం దానికి సో కేంద్రము రాష్ట్రాలకి మధ్య సమన్వయకర్తగా ఎవరు ఉంటారు, ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. సో అది
సో అలాంటి ఫైనాన్షియల్ రిలేషన్స్, సో ట్యాక్సెస్ పరంగా లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పరంగా, సో వీటి వచ్చిన మనకి సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, లేకపోతే అంతరాష్ట్రీయ మనకి నదుల అనుసంధానం కానీ, లేకపోతే నదుల పంపకాలు కానీ, లేకపోతే రెండు రాజ్యాల మధ్య ఏదైనా ఒక ప్రాంతాన్ని మీద ఇద్దరు రాష్ట్రాలు క్లెయిమ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రాష్ట్రాలు ఇప్పుడు తీసుకుంటే మనకి కర్ణాటక అండ్ మహారాష్ట్ర మధ్య బెళగావి అనే ప్రాంతం ఉంది. సో ఆ బెళగావి అనే ప్రాంతం మీద ఇద్దరు క్లెయిమ్ చేస్తున్నారు, ఈ ప్రాంతం మాది అంటే ఈ ప్రాంతం మాది అని కర్ణాటక మహారాష్ట్రలు వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయి. సో అటువంటి గొడవలు జరిగినప్పుడు దీనిలో కేంద్రం ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుంది, సో అటువంటి అవన్నీ కూడా మనకి రాజ్యాంగంలో పొందుపరిచారండి. ఇది పార్ట్ నెంబర్ 11లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి పార్ట్ నెంబర్ 12 అండి. సో పార్ట్ నెంబర్ 12 వచ్చేసి మనకి ఫైనాన్స్, ప్రాపర్టీ అండ్ కాంట్రాక్ట్స్ అండ్ సూయిట్స్. సో ఫైనాన్స్ అంటే మనకి ఆర్థిక వనరులు, ఆస్తులు, పంపకాలు, కాంట్రాక్ట్స్ సంబంధించి ఇది కేంద్రము రాష్ట్రాలకు సంబంధించి వాటికి సపరేట్గా ఉంటుంది. సో ఫైనాన్స్ అంటే మనకి మెయిన్గా ఇక్కడ వచ్చి మనకి ఫైనాన్స్ కమిషన్, సో దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మనకి పార్ట్ నెంబర్ 12లో ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి పార్ట్ నెంబర్ 13 అండి. సో ఈ పార్ట్ నెంబర్ 13లో వచ్చి ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్. ట్రేడ్ అంటే మనకి వాణిజ్యం అండి. సో వాణిజ్యం అయినప్పుడు కేంద్రము, సో మళ్ళీ ఇక్కడ కేంద్రము మళ్ళీ రాష్ట్రము, సో ఈ కేంద్ర రాష్ట్రాల సంబంధాలు కూడా ఇందులో వస్తాయి. ఎందుకంటే ఈ కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన వాణిజ్యము, వాటి మీద వచ్చే పన్నులు, సో ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి వెళ్ళినప్పుడు వాటి మీద ఏ పన్నులు వేయాలి, సో కేంద్రం నుంచి రాష్ట్రానికి వాటా ఎంత రావాలి, లేదా ఒక ప్రాంతం నుంచి ఇంకో రాష్ట్రానికి ఏదైనా ఒక రాష్ట్రం చట్టం తెచ్చిందనుకోండి, పలానా వస్తువులు మేము ఈ రాష్ట్రం నుండి ఆ రాష్ట్రం మేము ఎక్స్పోర్ట్ చేయమని చెప్పి, సో దానికి కేంద్రం యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటి మనకి వాణిజ్యానికి, ఈ ట్రేడ్కి సంబంధించినటువంటి కూడా మనకి పార్ట్ నెంబర్ 13లో పొందుపరిచారు. సో నెక్స్ట్ వచ్చి పార్ట్ నెంబర్ 14. సో పార్ట్ నెంబర్ 14 వచ్చేసి మనకి సర్వీసెస్. సో సర్వీస్ అంటే మనకి ముఖ్యంగా సేవలు. సో దీని కింద మనకి యూనియన్ అండ్ స్టేట్ రెండు ఉన్నాయి కదండి. సో మనకి సర్వీస్ అండ్ స్టేట్ అంటే మనం ఇప్పుడు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ అనేది కూడా కండక్ట్ చేసేటువంటి బాడీ అది. సో అది ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ, అది కేంద్రంలో అయితే దాన్ని యూపీఎస్సీ అంటాం. సో వాటికి సంబంధించినటువంటి వాటి చైర్మన్, సో వాటి విధి విధానాలు, సో వాళ్ళని ఎలా ఎన్నుకుంటారు, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటిది, సో ఈ స్టేట్ యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, అది అన్ని రాష్ట్రాలకు వాటికి సంబంధించిన అన్ని సర్వీస్ కమిషన్లు ఉంటాయి. సో వాటన్నిటికి సంబంధించి కూడా ఇది మనకి రాజ్యాంగంలోని పార్ట్ నెంబర్ 14లో మనకి పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి పార్ట్ నెంబర్ 14A. సో పార్ట్ నెంబర్ 14Aలో వచ్చి ట్రిబ్యునల్స్ అండి. సో ఆర్టికల్ నెంబర్ 323 నుంచి 323B. సో ట్రిబ్యునల్స్ అంటే ఏమిటి? సో దీనిలో 2 ఆర్టికల్స్ ఉన్నాయి మనకి. సో ట్రిబ్యునల్లో మనకి ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. సో ఒకటి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఒకటి నాన్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. సో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటే సో ఏదైనా ఉద్యోగులకు సంబంధించిన ఏమన్నా గొడవలు ఉంటే, సో ఉద్యోగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్, వాళ్ళ సర్వీస్ రూల్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి నిర్ణయం తీసుకునేటి ఒక కోర్టు లాంటిది. అంటే ఇది కోర్టు కాదు, ఒక క్వాసి జ్యుడిషియల్ బాడీ, అంటే కోర్టు లాగా పనిచేసేది అనుకోవచ్చు, కానీ ఇది పూర్తిగా కోర్టు కాదు. సో అటువంటి ఒక నిర్ణయం తీసుకునే బాడీని మనం ట్రిబ్యునల్ అంటాము. సో ఉదాహరణకి రీసెంట్గా మన తెలంగాణలో మీరు చూసుకుంటే మన సోమేష్ కుమార్ గారిని ఇక్కడ మన తెలంగాణ నుంచి ఆంధ్రాకి బదిలీ చేయడం జరిగింది. సో అది ఎందుకు జరిగిందంటే ఇది ఆయనని ఈ రాష్ట్రంలో ఉండడము ట్రిబ్యునల్ తీర్పిచ్చింది. సో అది సర్వీస్ కమిషన్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మొట్టమొదటి తీర్పుని వెలువరించింది. సో ఆ తీర్పుని ఆయన సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు కాబట్టి ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా దానికి ఓకే చెప్పడము, ట్రిబ్యునల్ చెప్పింది కరెక్ట్ అని చెప్పడం కూడా దానివల్ల ఆయన చివరికి ట్రాన్స్ఫర్ అయింది. సో మొట్టమొదటి ఆయన అప్రోచ్ అయింది ఎవరిని? ఆయన అప్రోచ్ అయింది ట్రిబ్యునల్ని. ఎందుకంటే అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ ఈ ట్రిబ్యునల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, సో దీన్ని మనం ఆయన ట్రిబ్యునల్కి అప్రోచ్ అయ్యారు. సో ఈ ట్రిబ్యునల్ సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా మనకి పార్ట్ నెంబర్ 14Aలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనకి పార్ట్ నెంబర్ 15 అండి. సో ఇక్కడ మిస్ అయింది, ఇక్కడ పార్ట్ నెంబర్ 15 అండి. సో ఈ పార్ట్ నెంబర్ 15 వచ్చి ఇక్కడ మనం ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటామండి. సో పార్ట్ నెంబర్ 15లో ఎలక్షన్స్ అంటే ఆర్టికల్ నెంబర్ 324 నుంచి ఆర్టికల్ నెంబర్ 329. సో ఇందులో ఎలక్షన్ కమిషన్ యొక్క సభ్యులు, సో వాళ్ళ కండిషన్స్, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళకి ఏ విధమైన పవర్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనకి పార్ట్ నెంబర్ 15లో డిస్కస్ చేశారండి. నెక్స్ట్ పార్ట్ నెంబర్ 16. సో పార్ట్ నెంబర్లో 16లో వచ్చేసి స్పెషల్ ప్రొవిజన్స్ ఆన్ రిలేటింగ్ టు సర్టెన్ క్లాసెస్. అంటే కొన్ని వర్గాలకి మనం కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తామండి. అంటే వాళ్ళకి ఆర్థికంగా లేదా సామాజికంగా వెనుకబడి ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు, సో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడము. సో ఉద్యోగాలలో, చదువు విషయంలో, అడ్మిషన్ విషయంలో, మరియు పార్లమెంటు మరియు అసెంబ్లీలో వారికి మనం రిజర్వేషన్ ఇస్తుంటాము. సో అటువంటి రిజర్వేషన్కి రాజ్యాంగ ప్రతిపత్తి ఉంది. సో అటువంటి అవన్నీ కూడా మనకి పార్ట్ నెంబర్ 16 అంటే ఆర్టికల్ నెంబర్ 330 నుంచి 342 వరకు అవి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇందులోనే మనకి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చి పార్ట్ నెంబర్ మనకి 17 అండి. సో పార్ట్ నెంబర్ 17 వచ్చి అఫీషియల్ లాంగ్వేజ్ అండి. సో ఇక్కడ లాంగ్వేజ్ అఫీషియల్ రాశారు. సో ఇది అఫీషియల్ లాంగ్వేజ్ అండి, అఫీషియల్ లాంగ్వేజ్. సో అఫీషియల్ లాంగ్వేజ్ ఇది. సో అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి మనకు తెలుసు హిందీ అండి.
సో హిందీ అఫీషియల్ లాంగ్వేజ్, దాని గురించి సంబంధించినటువంటి మనకి డేటా అంతా కూడా మనకి ఆర్టికల్ నెంబర్ 343 నుంచి 351 వరకు ఉంటుంది. సో ఇందులో మనకి రాజభాష అంటే అఫీషియల్ భాష హిందీ అని, సో మరియు హైకోర్టు మరియు సుప్రీంకోర్టులలో వాడే భాష గురించి, సో అక్కడ హిందీ వాడాలా లేకపోతే లోకల్ లాంగ్వేజ్ వాడాలా, సో దానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలనేటువంటివన్నీ కూడా మనకి పార్ట్ నెంబర్ 17లో ప్రస్తావించడం జరిగింది. సో పార్ట్ నెంబర్ 18 అండి. సో పార్ట్ నెంబర్ 18 అందరికీ తెలుసు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రొవిజన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే ప్రొవిజన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, సో ఆపత్కర పరిస్థితులు. సో ఇందులో మనకు తెలుసు, ఈ ఆర్టికల్ అందరికీ తెలిసిందే, మనకి ఆర్టికల్ నెంబర్ 352 వచ్చేసి మనకి నేషనల్ ఎమర్జెన్సీ. ఓకే, ఆర్టికల్ నెంబర్ 352 మనకి నేషనల్ ఎమర్జెన్సీ, అండ్ ఆర్టికల్ నెంబర్ 356 వచ్చి మనకి స్టేట్ ఎమర్జెన్సీ. స్టేట్ ఎమర్జెన్సీ అంటే మీకు తెలుసు రాష్ట్రపతి పాలన. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ మనకి పార్ట్ నెంబర్ 18లో పొందుపరిచారు. సో పార్ట్ నెంబర్ 19, సో పార్ట్ నెంబర్ 19 వచ్చి మిస్సిలినియస్ అండి. అంటే ఇంకే ఇతరత్ర ఏమైనా విషయాలు అంత ఇంపార్టెంట్ కానీ ఇందులో ఏమైనా మిస్ అయి ఉంటే కనుక అవి మనకి పార్ట్ నెంబర్ 19లో పొందుపరిచారు. అది నెంబర్ ఆర్టికల్ 361 నుండి 367 వరకు. నెక్స్ట్ వచ్చి పార్ట్ నెంబర్ 20. సో పార్ట్ 20లో వచ్చేసి అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇందులో ఒకటి ఆర్టికల్ ఉంటుంది, మీకు ఇంతకుముందు నేను చర్చించాను కదా. సో మనకి ఈ రాజ్యాంగం అన్నది ఏది పర్మనెంట్ కాదు. సో మనం దీన్ని ఖచ్చితంగా మనకి మారుతున్న కాలానికి, సో మారుతున్న వాల్యూస్ అండ్ బిలీఫ్స్, ఓకే, వీటన్నిటికి మార్చుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఆ మార్చుకోవడానికి మనకి రాజ్యాంగం మనకి అవకాశాన్ని కల్పించింది. కాకపోతే మార్చుకునే విధానానికి మాత్రం ఒక స్పెసిఫైడ్ మనకి మనకి ఆ విధానం మనకి ఇచ్చారు. సో ఆ విధానం ఎక్కడ పొందుపరిచారంటే ఆర్టికల్ నెంబర్ 368లో పొందుపరిచారు. సో ఇందులో మనకి రాజ్యాంగాన్ని మార్చే హక్కు కేవలం పార్లమెంట్కే ఉంటుందండి, రాష్ట్రాలకి హక్కు ఉండదు. సో ఆ పార్లమెంట్ కూడా దాన్ని ఏ విధంగా ఆమోదించాలి అంటే ఆర్టికల్ 368లో ఏం పొందుపరిచారు. ఇప్పుడు కొన్ని రాజ్యాంగంలో కొన్ని భాగాల్ని మార్చాలంటే మనకి సింపుల్ మెజారిటీ సరిపోతుంది. అంటే ఉన్న వాటిలలో మోర్ దెన్ 50% మెంబర్స్ ఓట్ చేస్తే సరిపోతుంది. కానీ ఫండమెంటల్ రైట్స్ ఇలాంటి కొన్ని చాలా ఇంపార్టెంట్ మన మౌలిక మన పిల్లర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వాటిని మనం చేంజ్ చేయాలంటే మాత్రం 2/3 మెజారిటీ కావాలి. సో అది కాకుండా మరొకటి చెప్పుకోవాలంటే ఇప్పుడు జిఎస్టీ బిల్ లాంటిది ఉంది. సో ఇది పూర్తి కేంద్ర మరియు రాష్ట్రాల స్వరూపాన్ని మార్చేస్తుంది. సో ఇటువంటి కొన్ని వాటికి మాత్రం మనము కొన్ని రాష్ట్రాల పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం రాజ్యాంగాన్ని మార్చినప్పుడు అది ఎలా మార్చాలని ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఇచ్చిన మన ఆర్టికల్ నెంబర్ 368. ఇది మనకి పార్ట్ నెంబర్ 20 అండి. ఓకే, నెక్స్ట్ వచ్చి పార్ట్ నెంబర్ 21. సో ఈ పార్ట్ నెంబర్ 21 వచ్చేసి టెంపరరీ, ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్. అంటే కొన్ని రాష్ట్రాలకి కొన్ని ప్రత్యేక హోదా కలిగించడం. ఉదాహరణకి ఇంతకుముందు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో వాళ్ళకి 370 ఒక ఆర్టికల్ ఉండేది సపరేట్గా. సో ఆ స్వయం ప్రతిపత్తి అప్పటి కాలానికి అనుగుణంగా సో వాళ్ళ సిచ్యువేషన్ ఆధారంగా అప్పటికప్పుడు ఇచ్చారనమాట. సో అటువంటి టెంపరరీ ప్రొవిజన్స్ లేదా మన స్పెషల్ ప్రొవిజన్స్ కొన్ని రాష్ట్రాలకి ఇచ్చుంటే దాన్ని మన పార్ట్ నెంబర్ 21లో పొందుపరిచారు. సో లాస్ట్ పార్ట్ వచ్చి షార్ట్ టైటిల్, కమన్స్మెంట్ అండ్ అథారిటివ్ టెక్స్ట్ ఇన్ హిందీ అండ్ రిపీల్స్. సో ఇందులో మనకి భారత రాజ్యాంగం రాయడం ఇంగ్లీష్లో రాశారండి. దాని తర్వాత దాన్ని హిందీలోకి తర్జుమా చేశారు. సో ఇందులో ఏం చెప్తుందంటే ఏదైతే హిందీలో తర్జుమా చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ ఉంటే అది ఇంగ్లీష్లో ఏది ఉందో అది మాత్రం ఫైనల్ అని చెప్పడం ఇందులో మనకి పొందుపరిచారు. అలాగని ఆ తర్వాత మనకి రిపీల్స్ అంటే ఏదన్నా మనం ఇంతకుముందు అనుకున్నాం కదండి పార్ట్ నెంబర్ 7 మనం తీసేశారని చెప్పి. సో అటువంటి ఏమైనా రిపీల్స్ అంటే ఇంతకుముందు ఆర్టికల్ ఉండి దాన్ని ప్రజెంట్ తీసేస్తే అటువంటి ఏమైనా ఉంటే చివరిగా మనం యాడ్ చేసుకుంటాము. అది పార్ట్ నెంబర్ 22 అంటాయి. సో దీంతో మనకి 25 పార్ట్స్ కంప్లీట్ అయ్యాయి. సో మీరు అనుకోవచ్చు సార్ 25 పార్ట్స్ ఎలా ఇక్కడ 22 ఉన్నాయి కదండి. సో ఇంతకుముందు మనం పార్ట్ 4 ఉంది కదా, దాంట్లో పార్ట్ 4లో మనకి సపరేట్గా పార్ట్ 4A ఉంది. సో అది మనం కౌంట్ చేయాలి. సో అది ప్లస్ మనకి పార్ట్ 9Aలో కూడా పార్ట్ 9లో ఏంటిది పంచాయత్స్. సో పార్ట్ 9 మనకి B కూడా ఉంది. ఓకే, కోఆపరేటివ్స్. సో ఈ 3 ఆర్టికల్స్ మీరు యాడ్ చేస్తే కనుక ఈ 22 ప్లస్ ఇవి 3, సో టోటల్ 25 పార్ట్స్. సో మొత్తం కూడా 25 భాగాలు. సో ఈ 25 భాగాలని మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఇది మన కాన్స్టిట్యూషన్ యొక్క పార్ట్స్ అండి. సో ఏ విధంగా రాశారు, ఏ పార్ట్లో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్కి రేంజ్ ఉంది. ఓకే, సో ఏ ఒక్క అంశాన్ని ఎక్కడ ప్రస్తావించారు, ఏ భాగంలో ప్రస్తావించారు అన్న క్లియర్ అవుట్ మ్యాప్ని నేను మీకు ఇచ్చాను. ఓకే, సో ఈ రోజుకి ఇంతే. మనం మళ్ళీ వచ్చే క్లాస్లో కలుద్దాము. సో మీకేమన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే మీరు అడగాలనుకున్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నేనంటే వాటికి తప్పకుండా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.